హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ కోసం అని చెప్పేసి న్యూ స్టాక్ అయితే తెచ్చాననమాట. దీని అన్బాక్సింగ్ వీడియో మీకు షేర్ చేస్తూ ఆన్లైన్లో మన బిజినెస్ను ఎలా గ్రో చేసుకోవాలి అన్నది అంటే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో కలెక్షన్ చూస్తూ మీరు కూడా ఆన్లైన్లో మీ బిజినెస్ను ఏ విధంగా గ్రో చేసుకోవాలి అన్న ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. బికాజ్ ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, లోకల్లో బిజినెస్ చేయడానికి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ లేదనమాట. సో ఇంకోటి ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఏవైనా హస్బెండ్స్ జాబ్స్ పరంగా వేరే వేరే విలేజెస్లో ఉంటూ ఇయర్లీ వన్స్ కానీ 5 years కానీ లేదంటే హౌస్ కరెక్ట్గా మనకు సెట్ అవ్వక హౌస్లు మారుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఆన్లైన్ బిజినెస్ అన్నది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆఫ్లైన్ ఏంటంటే మనకి కస్టమర్స్ వాళ్ళే ఉండరు కదా. మనం హౌస్ మారినప్పుడు కానీ లేదంటే ట్రాన్స్ఫర్స్ వచ్చేసి వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ లోకల్ కస్టమర్స్ అన్న వాళ్ళు మనకు మ్యాక్సిమం ఉండరు కదా. సో ఎందుకంటే కాబట్టి ఆన్లైన్లో మనం మన బిజినెస్ను గ్రో చేసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే మన కస్టమర్స్ అన్నది మనకు ఉంటారనమాట. సో నాకు స్టార్టింగ్లో ఏంటంటే దీనిపైన ఇలా అవగాహన లేక నేను లోకల్లోనే కొంచెం అంటే లోకల్ కస్టమర్స్ ఆఫ్లైన్ బిజినెస్ పైనే కొంచెం ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే ఆన్లైన్ కస్టమర్స్ అన్న వాళ్ళు నాకు లేరనమాట. కోర్స్ నేను ఆన్లైన్ బిజినెస్ పైన కూడా అంత ఫోకస్ చేయలేదు, ఎందుకంటే ఆఫ్లైన్లోనే బాగా జరుగుతుంది కదా. సో ఎందుకు అంత మళ్ళీ మనం వాటిపైన అదే పనిగా వీడియోస్ తీయడము, ఫొటోస్ పెట్టడము, సో ఆన్లైన్లో అంత అవసరమా అనిపించింది. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో లోకల్ కస్టమర్స్ అన్న వాళ్ళు మనకు పర్మనెంట్గా ఉండరు, ఎందుకంటే మనకి పర్మనెంట్ హౌస్ అన్నది లేదు. కంటిన్యూస్గా మనం హౌసెస్ మారుతూ ఉండాలి, విలేజెస్ మారుతూ ఉండాలి, ఒక్కొక్కసారి డిస్ట్రిక్ట్స్ కూడా మారుతూ ఉండాలి. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి ఆఫ్లైన్ బిజినెస్ అన్నది అంత వర్కౌట్ అవ్వదు. సో ఆన్లైన్ పైనే మనం ఫోకస్ చేయాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఆన్లైన్లో నా బిజినెస్ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. అంటే మీకు ఎక్స్పీరియన్స్, మీరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, మరి మీరేంటి మాకు చెప్పేది అనుకుంటారేమో. కోర్స్ నాకు ఆన్లైన్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదేమో, కానీ కాకపోతే ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది నాకు ఐడియా అయితే ఉందండి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసేటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నామంటే డెఫినెట్గా 100% సక్సెస్ అవుతాము అన్నటువంటి నమ్మకం నాకైతే ఉంది. సో మీకు కూడా నా పైన నమ్మకం ఉండి, అంటే నేను చెప్పేటువంటి టిప్స్ యూజ్ అవుతాయి, లేదంటే నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో మొత్తము చూడండి. మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవైతే ఫాలో అవ్వండి. లేదు మాకు యూజ్ అవ్వవు అనుకుంటే జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఇంకా ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ ఏవైనా సరే మీకు తెలిసినా సరే, అంటే బెటర్ టిప్స్ మీకు ఏవైనా తెలిసినా సరే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాతో పాటు ఇంకొంతమంది తెలుసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇంతమందికి మీరు కూడా మీ వంతు హెల్ప్ చేసినట్లు అవుతుందన్నమాట. సో మీకు తెలిసినటువంటి టిప్స్ ఏవైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మొత్తానికి ఈ చిన్న ప్యాక్ ఎంతైందో మీకు చెప్పలేదు కదా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఒక 20,000తో స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. 20,000 ఏం కాదండి, 25,000 అయ్యింది. సో 25,000తో నేను మళ్ళీ బిజినెస్ అయితే రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం కూడా నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర అప్పు అయితే చేయలేదండి. సో ఏ విధంగా దాచుకున్నాను ఏంటి అన్నది మీకు ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పానమాట. ఒకసారి ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. కోర్స్ ఇంకా ఏంటంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా మీ బిజినెస్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్లో ఏ విధంగా సేవింగ్స్ అన్నది స్టార్ట్ చేయాలి అన్నది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో వెరీ రీసెంట్, ఈ వీడియోకి ముందు వీడియోనే ఉంటుందన్నమాట, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అన్నట్లు నా కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతామండి. నేనైతే ఒక 5 టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం తెచ్చుకున్నటువంటి శారీస్ మనం ఆన్లైన్లో తెచ్చుకోవాలన్నా ఆఫ్లైన్లో తెచ్చుకోవాలన్నా అన్నది ఫస్ట్ మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట, క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంటంటే మనం తెచ్చుకున్నటువంటి శారీస్ని బట్టే ఉంటుంది కదా. సో మనం శారీస్ పర్చేస్ చేయడం అన్నది ఆన్లైన్లో చేసుకోవాలన్నా ఆఫ్లైన్లో చేసుకోవాలన్నా అన్న విషయానికి వస్తే ఫస్ట్ మనము మన బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో అంటే మన బడ్జెట్ ఎంత, బిలో 20,000 తెచ్చుకోవాలనుకుంటున్నామా, 50,000, 1 lakh వరకు, సో ఎంతకు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న దాన్ని బట్టి మనము ఆన్లైనా ఆఫ్లైనా అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 20,000 తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి. లేదు ఇంకొక విషయం అండి, ఇక్కడ మనం తెచ్చుకునేటువంటి శారీస్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటుందనమాట. ఇప్పుడు మనం 50,000 వరకు పెట్టినా సరే ఫ్యాన్సీ శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ తెచ్చుకుంటే మాత్రం మనకు హార్డ్‌లీ ఒక 20 శారీస్ కంటే కూడా ఎక్కువ రావు. ఒక్కొక్కసారి 10 శారీస్ మనం పెట్టేటువంటి ప్రైజెస్‌ని బేస్ చేసుకొని ఉంటుంది కదా! సో, వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా మనం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయాలనా? లేదంటే ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేయాలనా? అన్నది ఉంటుందనమాట. అంటే ఆఫ్‌లైన్ అంటే ఏంటి అని అంటారేమో. ఆఫ్‌లైన్ అంటే ఏంటంటే మనం షాప్‌కి వెళ్ళి షాప్‌ను విజిట్ చేసి మనం శారీస్ యొక్క క్వాలిటీ అండ్ ప్రైజెస్ మన కళ్ళతో మనం చూసి అక్కడే పర్చేస్ చేయడం అనమాట. ఆన్‌లైన్ అంటే ఏంటంటే ఏదైనా సరే మనకి బాగా నమ్మకం ఉన్న షాప్ కానివ్వండి, లేదంటే మనకి బాగా ఐడియా ఉన్నటువంటి షాప్ నుండి కానివ్వండి, లేదా వాట్సాప్ ద్వారా కానీ, వీడియో కాల్ ద్వారా కానీ శారీస్ అన్నది పర్చేస్ చేయడం అనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ ఒక 20,000 ఆర్ బిలో 50,000 అనుకోండి. సో, ఆన్‌లైన్ అన్నది బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 20,000 అనుకోండి. 20,000 కోసం మళ్ళీ అదే పనిగా మనము షాప్‌కి వెళ్ళి అంటే ట్రావెలింగ్ చార్జెస్ అన్నది మళ్ళీ ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది కదా! మనకొచ్చేదే చాలా తక్కువ 20,000 అంటే చాలా తక్కువ శారీస్ అయితే వస్తాయి. ఆ తక్కువ శారీస్ కోసం మళ్ళీ అదే పనిగా షాప్‌కి వెళ్ళాలి అంటే మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్ అన్నది యాడ్ చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ పడుతుంది, ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ పడుతుంది. ఈవెన్ మనం షాప్‌కి వెళ్లి తెచ్చినా సరే స్టాక్ మన వెంటే తెచ్చుకోము కదా! ఖచ్చితంగా ట్రావెలింగ్ అంటే కార్గో కానీ అలా పంపించాల్సి ఉంటుంది కదా! సో, ఖచ్చితంగా మళ్ళీ మనకి ట్రావెలింగ్ చార్జెస్ అన్నది అడిషనల్‌గా పడతాయి. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడమే బెటర్ అండి. అది కూడా మనకి బాగా ఐడియా ఉన్న షాప్ కానివ్వండి, లేదంటే బాగా నమ్మకం ఉన్న షాప్ నుండి అయితే మాత్రమే ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం బెటర్ అనమాట. ఏదో నేను చెప్తున్నాను కదా! మేము పెట్టేది 20,000 అని చెప్పేసి మీకు నచ్చిన షాప్‌లో మీకు ఇష్టం వచ్చిన షాప్‌లో ఏది తెలిస్తే ఆ షాప్‌లో నుండి తెచ్చుకోవడం అన్నది మళ్ళీ కరెక్ట్ కాదండి. సో, మీకు ఆ షాప్ పైన మీరు ఏదైతే షాప్ నుండి ఆన్‌లైన్‌లో తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ఆ షాప్ పైన బాగా ఐడియా ఉండాలి, నమ్మకం కూడా ఉండాలి. వీళ్ళు కరెక్ట్ స్టాక్ పంపిస్తారు, ఎలాంటి డ్యామేజ్ లేని ప్రొడక్ట్సే పంపిస్తారు అని నమ్మకం ఉంటేనే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయండి. లేదంటే షాప్‌కి వెళ్ళి పర్చేస్ చేయడం బెటర్ అనమాట. సో, ఇలా ఉంటుందనమాట. ఫస్ట్ మనము ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయాలనుకుంటే ఇలా మనకి నమ్మకం ఉన్నటువంటి షాప్ నుండే తెచ్చుకోవడం అన్నది బెటర్ అనమాట. లేదు మనం ఆఫ్‌లైన్‌లో వెళ్ళి తెచ్చుకోవాలంటే ఒక్కసారి మీరు షాప్‌కి వెళ్ళండి. ఒకే షాప్‌ని కాకుండా అక్కడ సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా తిరిగి మీరు ప్రైజెస్ అండ్ క్వాలిటీ కంపేర్ చేసుకొని తర్వాత మీరు కొనడం బెటర్ అనమాట. ఒకేసారి మీరు ఆఫ్‌లైన్‌లో షాప్‌కి వెళ్ళాం కదా! ఒక షాప్‌లో చూసేసి అక్కడ నచ్చిన కలెక్షన్ వెంటనే కొనేసేయడం కాకుండా 2, 3 షాప్స్ తిరగండి. తిరిగిన తర్వాత మీకు సేమ్ సేమ్ మోడలు, సేమ్ శారీసే మీకు వేరే షాప్స్‌లో తక్కువ ప్రైస్‌కి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయండి. ఏంటంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ప్రైజెస్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉంటారనమాట. సో, అలా షాప్స్ అన్నీ కూడా మీరు తిరిగి మంచిగా క్వాలిటీ మంచిగా ఉండాలి, ప్రైజెస్ తక్కువగా ఉండేటువంటి షాప్స్‌లో అన్నది శారీస్ పర్చేస్ చేయడం బెటర్ అనమాట. సో, ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఆన్‌లైన్‌లో తెచ్చుకోవాలన్నా, ఆఫ్‌లైన్‌లో తెచ్చుకోవాలా అని చెప్పేసి క్లారిటీ వచ్చిన తర్వాత మీరు శారీస్ అయితే ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్‌లో అయితే పర్చేస్ చేసేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి శారీ సెలెక్షన్ అండి. అంటే ఏదైనా ప్రోడక్ట్ సెలెక్షన్ అనమాట. సో, ఏదైనా మీరు జ్యువెలరీ అయినా సరే, శారీ బిజినెస్ అయినా సరే, మీ యొక్క ప్రోడక్ట్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది కూడా బిజినెస్‌లో సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇదేనండి. మనం తెచ్చేటువంటి ప్రోడక్ట్ యొక్క సెలెక్షన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అయితే మనం ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక అవగాహన అనేది అవసరం అండి. ఇప్పుడు మనం తెచ్చినటువంటి ప్రోడక్ట్‌ను ఆన్‌లైన్‌లో సేల్ చేయాలి అనుకుంటున్నామా? లేదంటే మన లోకల్ కస్టమర్స్‌కి, మన లోకల్ సరౌండింగ్స్‌లో సేల్ చేయాలి అనుకుంటున్నామా? అన్న దానిపైన కూడా అవగాహన ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆన్‌లైన్‌లో బాగా ఆన్‌లైన్‌లోనే సేల్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. అంటే ఇన్‌స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్స్‌ని సేల్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏంటంటే మనం ఆన్‌లైన్‌లో ఏవి బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయో అలాంటివి తెచ్చుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్‌లో కానివ్వండి, ఇన్‌స్టాలో కానివ్వండి, లేదంటే ఫేస్‌బుక్‌లో ఇలా కొనేవాళ్ళు ఏంటంటే మాక్సిమం డిఫరెంట్ పేజెస్ అన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఏవి బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయో అవి కొనడానికి ప్రయత్నిస్తారు. యాస్ వెల్ యాస్ ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకుంటారనమాట. సో, ఏంటంటే మనం ఆన్‌లైన్‌లో సేల్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఆన్‌లైన్ ట్రెండింగ్ శారీస్ అన్నవి తెచ్చుకోవడం
బెటర్ అనమాట. నెక్స్ట్ లేదు అలా కాదు, మనము లోకల్లోనే సేల్ చేయాలి అనుకుంటున్నాము, ఇంటి దగ్గరే మన లోకల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కస్టమర్స్కి లేదంటే చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఉన్నటువంటి కస్టమర్స్కి సేల్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏంటంటే అక్కడ మీకు బాగా అంటే ఎలాంటి శారీస్ బాగా కడతారు, ఎలాంటివి ఇష్టపడతారు అన్నది మీరు ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే అవి కూడా మీరు డైలీ వేర్ ఎలా డైలీ బేసిస్లో ఎలాంటివి కడుతూ ఉంటారు, అంటే ఏవైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఉన్నప్పుడు ఎలాంటివి కడుతుంటారు. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మనము శారీస్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆఫ్లైన్లో మీరు అంటే ఆఫ్లైన్లో అంటే ఇంటి దగ్గరే ఉండి మీ లోకల్ కస్టమర్స్కు మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి సేల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఎలాంటి ఐటెంను కస్టమర్స్ అన్న వాళ్ళు ఇష్టపడతారు అన్నది దృష్టిలో ఉంచుకొని అలాంటి శారీస్ అన్నది సెలెక్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. లేదు ఆన్లైన్లో మీరు సేల్ చేయాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేస్ చేసి మీ బిజినెస్ను స్టార్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. మీరు ఆన్లైన్లో సేల్ చేయాలన్నా సరే ఆఫ్లైన్లో సేల్ చేయాలన్నా సరే క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా మంచి క్వాలిటీని మెయింటైన్ చేయండి. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్, అంటే మీరు మార్జిన్ చాలా తక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆన్లైన్లో కొనే వాళ్ళైనా సరే ఇంటి దగ్గరికి వచ్చి కొనే వాళ్ళైనా సరే మన దగ్గర ఒక్కటే చూసి మన దగ్గరకు ఒక్కటే వచ్చేసి అవి కొనేసేయరండి. డిఫరెంట్ పేజెస్ అన్నీ కూడా చెక్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ అదే ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే వేరే షాప్స్ అన్నీ తిరిగి ఇంకొక 10 మంది అమ్ముతూ ఉంటారు కదా మన ఊర్లో. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. సో కస్టమర్స్ మనకంటే కూడా చాలా తెలివైన వాళ్ళండి. మనం అనుకుంటాము మనం బిజినెస్ చేస్తున్నాం కదా మనకి చాలా తెలివి ఉంటుంది, బాగా ఐడియా ఉంటుంది అని చెప్పేసి. అలా ఏమి కాదనమాట. మా కస్టమర్స్ మనకంటే కూడా చాలా తెలివైన వాళ్ళు. సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరైతే శారీ సెలెక్షన్ అయితే చేయండి. ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేయండి. ఒకవేళ మనం తక్కువ ప్రైస్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి లో క్వాలిటీ శారీస్ తెచ్చామనుకోండి, అసలు మన స్టోర్ వైపు చూడని కూడా చూడరండి. బెస్ట్ క్వాలిటీ ఉంటేనే ఒక 10 రూపాయలు ఎక్కువ అయినా పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ క్వాలిటీ తక్కువ ఉంటే మాత్రం అస్సలు వాళ్ళు తీసుకోరనమాట. కాబట్టి క్వాలిటీ ఈజ్ మెయిన్ అనమాట మన బిజినెస్లో మనము సక్సెస్ అవ్వడానికి. సో అదొకటి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అసలు సీజన్ అనమాట. ఏంటంటే ఎలాంటి టైంలో ఎలాంటి శారీస్ తీసుకోవాలి, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనము ఏ టైంలో ఎలాంటి శారీస్ తేవాలి అన్న దానిపైన కూడా మన బిజినెస్ యొక్క సక్సెస్ అన్నది ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ డేస్లో మనం మంచి కాస్ట్లీవి కానీ లేదంటే బ్రాండెడ్ కానీ పట్టు శారీస్ కానీ ఇలా తెచ్చామనుకోండి, ఎవరు కొనడానికి ఇష్టపడరండి. నార్మల్ డేస్లో ఏంటంటే మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ కానీ ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో ఏవైనా శారీస్ కొనడానికి అంటే ట్రై చేస్తారనమాట. వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఆ టైంలో అంటే నార్మల్ డేస్లో వాళ్ళు దాచుకున్న డబ్బులతో వాళ్ళకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే కొనడానికి ట్రై చేస్తారనమాట. అలాంటి టైంలో మనము ఎక్కువ కాస్ట్లీవి ఎక్కువ బ్రాండెడ్వి తెచ్చామనుకో దాచుకున్న డబ్బులు అంత ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు 2000 3000 అంటే అంత పెట్టి ఆ టైంలో నార్మల్ డేస్లో కొనడానికి ఎవరు ఇష్టపడరు కదా. సో నార్మల్ డేస్లో ఏంటంటే మనం కొంచెం తక్కువ రేంజ్లోనే బిలో 1000లోనే ఉండేటువంటి శారీస్ తెస్తే బెటర్ అనమాట. సో ఫెస్టివల్ టైంలో ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి హస్బెండ్స్ కానివ్వండి, వాళ్ళ అమ్మ వాళ్ళు కానివ్వండి, అంటే ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి పుట్టింటి వాళ్ళు పెడతారు కదా. సో అలా మనకి ఫెస్టివల్ టైంలో వాళ్ళు పెడతారు కాబట్టి ఆ టైంలో మనకి కాస్ట్లీ శారీస్ కొనడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఫెస్టివల్ టైంలో మీరు కాస్ట్లీ అండ్ ఫ్యాన్సీ శారీస్ తెస్తే బెటర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కాస్ట్లీ అన్నాం కదా అని చెప్పేసి కంఫర్ట్ లేకుండా చిరాగ్గా కొంచెం స్టిఫ్గా అలాంటి శారీస్ కూడా ఇష్టపడరండి. కాస్ట్లీగా అంటే చూడడానికి గ్రాండ్గా అనిపించాలి, అదేవిధంగా కంఫర్ట్గా కూడా అనిపించాలన్నమాట. సో ఫెస్టివల్స్ అంటేనే మనకి ఎక్కువ పని ఉంటుంది కదా. సో ఆడవాళ్ళందరికీ తెలిసిందే ఫెస్టివల్స్ అంటేనే పని ఎక్కువగా ఉంటుంది. ఆ పని చేసుకుంటూ ఇంత ఎట్లా అంటే కొంచెం చిరాగ్గా ఉండే శారీస్ కట్టుకొని అలాంటి పని చేసుకోవాలి అంటే మోస్ట్లీ ఎవరు కూడా ఇష్టపడరు అనమాట. సో ఫెస్టివల్ టైంలో ఎలాగో ఉండాలంటే గ్రాండ్గా చూడడానికి బాగా గ్రాండ్గా అనిపించాలి, అదేవిధంగా చాలా కంఫర్ట్గా కూడా అనిపించాలన్నమాట. సో అలా మనము శారీ సెలెక్షన్ అన్నది చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఫెస్టివల్ టైంలో అయితే మాత్రం మంచిగా కాస్ట్లీ శారీస్, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఏవైనా సరే కంఫర్ట్గా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. నార్మల్ డేస్లో బిలో 1000 రూపీస్లో ఉండేటువంటి నార్మల్ డైలీ వేర్ శారీస్ కానివ్వండి, లేదంటే కొంచెం బిలో 1000లో వస్తాయి కదా ఫ్యాన్సీ శారీస్, అలాంటివి తెచ్చుకోవడం బెటర్ అనమాట.
సో ఇలా కూడా మనము శారీ సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్డర్స్. ఇది చాలామంది అడుగుతూనే ఉన్నారండి. ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్ అనమాట. అసలు మనకు ఆర్డర్స్ ఎలా వస్తాయక్క, ఎప్పుడు వస్తాయక్క? నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతూనే ఉన్నాను, నాకు అస్సలు వ్యూస్ రావట్లేదు. లైవ్లో చేస్తూనే ఉన్నాను, కానీ వ్యూవర్స్ రావట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు అని చెప్తున్నారు. నిజంగా నేను దీని గురించి చాలా వీడియోస్లో అయితే మాట్లాడానండి. ఎలా ఉంటుందంటే అసలు ఏదో సామెత చెప్తారు కదా, సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టుంది అని చెప్పి, అలా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ నాకు కూడా ఆర్డర్స్ అన్నది చాలా తక్కువ అండి. ఆన్లైన్ ఆర్డర్స్ అన్నది చాలా 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 తక్కువ అనమాట. ఏదైనా సరే నాకు బిజినెస్ జరిగింది అంటే ఆఫ్లైన్లోనే జరిగిందనమాట. ఆఫ్లైన్లో నాకు బాగా జరిగిందండి. ఒక్కొక్కసారి నేను 20,000తో స్టార్ట్ చేశానమాట. 20,000 టు 2.5 lakh వరకు కూడా నేను బిజినెస్ అయితే చేశానమాట. ఒక్కొక్కసారి ఒక్కరోజే 20,000 30,000 కూడా జరిగిన డేస్ అయితే ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్లో చాలా బాగా జరిగింది. బట్ ఆన్లైన్లోకి వచ్చేసరికి నేను రీసెంట్గా ఆన్లైన్ స్టార్ట్ చేశాను కదా, నాకు ఆన్లైన్ ఆర్డర్స్ అన్నది చాలా తక్కువ అనమాట. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు ఒక 50 ఆర్ 100 ఏమైనా సరే ఆన్లైన్ ఏమైనా నేను సేల్ చేసి ఉంటాను. సో అంతే అనమాట. సో నాకు ఆన్లైన్ ఆర్డర్స్ అన్నది చాలా తక్కువ అనమాట. సో ఆన్లైన్ ఆర్డర్స్ మనకు రావాలి అంటే చెప్పాను కదా నేను చాలా వీడియోస్లో, ఫస్ట్ మన ప్రోడక్ట్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ వరకు మన వీడియో వెళ్ళాలి ఫస్ట్ థింగ్. సో వాళ్ళ వరకు వెళ్ళంగానే మనకు ఆర్డర్స్ వస్తాయి అంటే అలా కూడా కాదు. సో వాళ్ళకు వెళ్ళినా సరే వాళ్ళు డిఫరెంట్, ఇంకా అంతకుముందు వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ శారీ కావాలి అనుకుంటారు. అలాంటి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండగా మన వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ముందు చూసినటువంటి వీడియోస్కి మన వీడియో తర్వాత చూసేటువంటి వీడియోస్కి అన్నీ కంపేర్ చేసుకుంటారు కదా, క్వాలిటీ చూసుకుంటారు, ఇంకొకటి ప్రైస్ చూసుకుంటారు, ఇంకొకటి ఏంటంటే కొంతమంది బాగా ఎఫెక్ట్స్ పెట్టి అదే శారీని ఇంకా గ్రాండ్గా చూపిస్తారు. సో ఇవన్నీ చూడటం వల్ల ఏంటంటే మన శారీ కంటే కూడా వాళ్ళ శారీ బాగా బ్రైట్గా అనిపించుండొచ్చు, లేదంటే మనకంటే వాళ్ళ ప్రైస్ తక్కువగా అనిపించుండొచ్చు. సో దానివల్ల అయినా సరే మనకి ఆర్డర్స్ అనేది రాకపోవచ్చు అండి. వీటన్నిటిని క్రాస్ చేసి మనది బెస్ట్ క్వాలిటీ అనిపించి ప్రైస్ తక్కువగా అనిపిస్తే ఆబ్వియస్లీ మనకి ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది ఎవరు చెప్పలేరండి. అసలు అది ఎవరి తరం కూడా కాదనమాట. ఎవరు ఎప్పుడు ఆర్డర్ చేస్తారో కూడా తెలియదు. నేను ఆల్మోస్ట్ 1 month బ్యాక్ పెట్టిన వీడియోకి ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి. సో చెప్పలేను కదా, పెట్టిన 2 daysకి నాకు ఆర్డర్స్ రాలేదని బాధపడితే కాదు కదా. సో ఇప్పటికీ ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. సో అలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆర్డర్స్ అన్నది రావచ్చు అనమాట. సో దాని గురించి కంగారు పడకండి, ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేమెంట్స్. మనము ఆన్లైన్లో చేయాలి అనుకుంటున్నప్పుడు పేమెంట్స్ ఎలా, క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే బెటరా, ఆన్లైన్ పేమెంట్ ఇస్తే బెటరా అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. సో మీరు మీ బిజినెస్ని ఆన్లైన్లో చేసుకోవాలి, ఆన్లైన్లో మన ప్రోడక్ట్స్ని సేల్ చేయాలి అనుకున్నవారు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ పేమెంట్సే పెట్టుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అస్సలకే ఇవ్వద్దు. సో క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఒక శారీకి ఎంత ప్రైస్ ఇవ్వాలంటే ఒక శారీ మనం క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడానికి ఆ ఏజెంట్కి మనము 150 to 200 రూపీస్ అన్నది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనం ఆబ్వియస్లీ కస్టమర్ పైన వేస్తాము. దానివల్ల ఏంటంటే శారీ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ అన్నది మనకు ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల కస్టమర్కి మన శారీని చూడంగానే ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది. సో మీషోలో కూడా ఇదే జరుగుతుందండి. సో మీషో గురించి కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడతానమాట. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి. క్యాష్ ఆన్ డెలివరీ ఏమి ఇవ్వద్దు. ఆన్లైన్ పేమెంట్స్ ఇప్పుడు అందరూ చేసేది ఆన్లైన్ పేమెంట్సేనండి. సో ఆన్లైన్ పేమెంట్సే ఇవ్వండి. ముందే మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ అమౌంట్ మీకు పంపిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టించుకొని తర్వాత మీరు ఆర్డర్ అనేది బుక్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోకండి. ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వాలి అనుకుంటే మీరు ఓన్గా కార్గో ఏదైనా సరే రన్ చేసే సిచ్యువేషన్ మీకు ఉన్నట్లయితే అప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు ఎవరైనా ద్వారా పంపించాలి అనుకుంటే మాత్రం ఆ ఏజెంట్కి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి ఒక్కసారికి. సో కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ కంటే కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా బెటర్ అనమాట. సో ఇవన్నమాట నేను మీకు అంటే ఏ విధంగా మన బిజినెస్ను ఆన్లైన్లో గ్రో చేసుకోవాలి అనుకుంటే ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అవ్వడం అన్నది గ్యారంటీ. ఇంకా ఏమైనా సరే మీకు బిజినెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ యొక్క కమెంట్స్ని అయితే నేను క్లియర్ చేస్తానన్నమాట.
మీషో సెకండ్ వీడియో గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. అది కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. సో, నేను ప్రెజెంట్ అయితే మీషోలో ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. ఒకసారి అయితే అప్లోడ్ చేశాను కానీ, సో, నాకైతే కొంచెం ఎందుకో వద్దు అనిపించింది. ఈ టైంలో ఇది వద్దు అనిపించింది. ఎందుకు వద్దు అనిపించింది ఏంటి అన్నది కూడా నేను ఇంకొక వీడియోలో క్లియర్‌గా చెప్తాననమాట. సో, ఇంతవరకు మన ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ప్యాకింగ్ కవర్స్‌కి సంబంధించి మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. అలాగే అడ్రస్ ఏ విధంగా రాయాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఆ వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ చేసిన వీడియోనే, కాకపోతే న్యూ సబ్స్క్రైబర్స్, న్యూ వ్యూవర్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి, దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పారు అంటే నేను నెక్స్ట్ ఆ వీడియో గురించి మీకు క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే ఫుల్ కోల్డ్ ఉందనమాట. సో, నా వాయిస్‌ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.